ఒక సైడ్ నుండి చూస్తే ఓట్స్ తింటే తగ్గుతారు. అది ఎట్లా అనంటే మళ్ళీ రైస్లో స్టార్చ్ కన్నా అక్కడ ఉండే షుగర్స్ కన్నా ఓట్స్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫుల్నెస్ అనేది వస్తుంది. కానీ ఉట్టి ఓట్స్ తీసుకోవడము అనేది బరువు తగ్గడానికి అంతగా దోహదపడదు. దాంట్లో ఓట్స్తో పాటుగా మళ్ళీ దాంట్లో ఏమైనా ఫ్రూట్స్ యాడ్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. అది మిల్క్ యాడ్ చేయడం కానివ్వండి, ఉట్టి ఓట్స్ కాకుండా మళ్ళీ పచ్చివి కూడా కాకుండా కొంచెము మిల్క్లో బాయిల్ చేసి అట్లాంటివి తీసుకుంటే డెఫినెట్గా తగ్గుతారు. ఏదైనా కూడా బరువు తగ్గాలి అంటే క్యాలరీ మేనేజ్మెంట్ అనేది మనం ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. క్యాలరీస్ అంటే మనం తినే ఫుడ్ క్యాలరీస్లో కొలుస్తారు కాబట్టి అది ఎంత తింటున్నాము, మనము హైట్కి తగ్గ వెయిట్ ఉన్నామా లేదా అంటే మనము సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 155 సెంటీమీటర్స్ హైట్ ఉన్నారనుకోండి, వాళ్ళు మినిమమ్ ఒక 50 కేజెస్ వరకు ఉండాలి. ఏజ్ని బట్టి చూస్తే 55 వరకు ఉండాలి. ప్రతి వాళ్ళు కూడా దీన్ని వెయిట్ని ఎట్లా చూసుకోవాలి అని అంటే బిఎంఐ తోటి ఒకటి కొలుస్తారు. లేదా వాళ్ళు మనము ఉన్న హైట్ సెంటీమీటర్స్, లేడీస్ వచ్చేటప్పటికి ఇప్పుడు సపోజ్ 155 సెంటీమీటర్స్ మైనస్ 105 చేయండి. అదే జెంట్స్ వచ్చేటప్పటికి 155 సెంటీమీటర్స్ ఉండి మైనస్ 100 చేయాలి. అప్పుడు ఆ చేయగా వచ్చిన రిజల్ట్ వాళ్ళు ఉండాల్సిన వెయిట్ అని అదొకసారి అనలైజ్ చేసుకోవాలి. అట్లా చేసుకున్న తర్వాత ఆ వెయిట్కి తగ్గ మళ్ళీ క్యాలరీస్ ఎంత తీసుకుంటున్నాము, 3 పూటలు తీసుకుంటున్నామా 2 పూటలు తీసుకుంటున్నామా అనేది చూసుకోవాలి. ఒక బౌల్ ఓట్స్ తీసుకుంటే దాంట్లో ఫ్రూట్స్ కూడా కలిపి తీసుకుంటే శరీరానికి ఆ రోజుకి కావలసిన పోషక విలువలు అనేది అంటే ఆ పూటకి కావాల్సినవి అందుతాయి అన్నమాట. అంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకుంటే మల్టీవిటమిన్స్ అవన్నీ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి అందులో. తర్వాత ఓట్స్ వచ్చేసి ఫైబర్ కంటెంట్, కార్బోహైడ్రేట్ ఉంటుంది. ప్రతిరోజు కూడా 50% మనం తీసుకునే ఫుడ్లో 50% కార్బోహైడ్రేట్ ఉండాలి. అది ఓట్స్ కూడా కార్బోహైడ్రేట్ కిందకే వస్తుంది. సో 50% కార్బోహైడ్రేట్. మరి ఉట్టి ఓట్స్ తీసుకుంటే మనకు కావాల్సిన విటమిన్స్ మినరల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? విటమిన్స్ మినరల్స్ అనేది ఎస్పెషల్లీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్లోనే ఉంటాయి, ఇంకా వేరే దేంట్లో ఉండవు. అన్నంలో ఉండదు, ఓట్స్లో ఉండదు. ఓట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో అట్లా ఓట్స్తో పాటుగా ఫ్రూట్స్ కానీ లేదా అన్నం బదులు ఓట్స్ ఉడకబెట్టేసి వైట్ రైస్ బదులు ఓట్స్ని కూరలతోటి కలుపుకొని తీసుకోవచ్చు. లేదా ఓట్స్ ఇడ్లీలు వేసుకోవచ్చు, ఓట్స్ తోటి అట్లు వేసుకోవచ్చు. అప్పుడు మళ్ళీ ఓట్స్ ఇడ్లీలు వేసుకుంటే మళ్ళీ దాంట్లో కొంచెం క్యారెట్ అలా పిల్లలకు కూడా పెడితే కూడా మంచిది. బరువు తగ్గే వాళ్ళు కూడా తీసుకుంటే ఆ రకంగా అంటే డిఫరెంట్గా దాన్ని వెరైటీస్గా తయారు చేసుకుని తీసుకుంటే శరీరానికి అవసరమే ఉంటుంది.